స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? మీరు దేవుని వాక్యాన్ని చదువుకున్నారని మరి దేవునితో మరి మంచి సంబంధం కలిగి మరి ఆత్మీయంగా మీరు బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి విశ్వాసంలో మీరు కొనసాగండి. అలాగే మరి ఏ సమస్య వచ్చినా, ఇరుకు వచ్చిన ఇబ్బందులు వచ్చినా పట్టు విడవక ప్రార్థన చేయండి. ప్రతిఫలం దేవుడే ఇవ్వబోతున్నాడు అని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనం. ముదిమి వచ్చి వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకునివాడును నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకునివాడును నేనే, నేను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. దేవునికి స్తోత్రం. మరి చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు కావచ్చు, మరి మన తల్లిదండ్రులు కొంతకాలమే మనల్ని ఎత్తుకుంటారు. అలాగే మన భారాన్ని మన తల్లిదండ్రులు కావచ్చు, మన యందు బాధ్యత కలిగిన వారు కొంతవరకే మన యొక్క భారాన్ని మోయొచ్చు. అయితే ఇక్కడ దేవుడు ఇస్తున్న వాక్యం ఏంటో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకొనివాడు నేనే అంటున్నాడు. ఇంకేమంటే, తల వెంట్రుకలు నెరయి వరకు నేను ఎత్తుకొనివాడు నేనే అని వాక్యం సెలవిస్తున్నాడు. నేనే నిన్ను చేశాను కాబట్టి మరి నేను చంక పెట్టుకుంటున్నానని వాగ్దానం చేస్తున్నాడు కనుక మరి ఈ సమయంలో నీ పరిస్థితిని బట్టి నిన్ను ఓదార్చేవారు ఉండకపోవచ్చు, నిన్ను బలపరిచేవారు ఉండకపోవచ్చు, నిన్ను సమస్యలో కూరుకుపోయే విధంగా కాకుండా సమస్యల నుంచి బయటికి రావడానికి నేను ప్రోత్సహించేవారు లేకపోవచ్చు. అయితే నా ప్రభువు ఏమంటున్నాడంటే, నేను ఎత్తుకుని వాడును, చంక పెట్టుకుని వాడును నేనే, నేను చేసి ఉన్నాను గనక నీవెప్పుడైతే దేవుని దగ్గరకు వస్తావో ఈ వాగ్దానాల చేత, ఈ వాక్యాల చేత ఆదరించబడతావు, దేవుని చేత ఓదార్చబడతావు. దేవుని చేత దేవుడే నిన్ను చంక పెట్టుకుని నిన్ను నడిపించబోతున్నాడు కనుక ప్రతి ఒక్కరూ మన సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు వారికి వీరికి చెప్పుకొని బాధపడటం కాదు, కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు నువ్వు తిరిగి ఆయనకు నీ బాధలు, నీ సమస్యలు, ఇరుకులు, నీ వ్యాధులు అన్నీ తెలియచేసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే నిన్ను ఆయన రక్షిస్తానని కూడా వాగ్దానం చేస్తున్నాడు కనుక నేను రక్షించి, కాపాడి, స్వస్థపరిచి, విడిపించి నిన్ను నడిపించబోతున్నాడు అని తెలియచేస్తూ ధైర్యం తెచ్చుకోండి. వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకుని మీ పరిస్థితిని బట్టి కృంగిపోద్దని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలయ. ఈ దినానికి ప్రభా, అనేక దినాల నుంచి ప్రభా ప్రతి దినము ఒక వాగ్దానాన్ని అనుగ్రహించే కృపని మీరు ఇచ్చావు. నీ ప్రజల చుట్టూ నీ రక్షణ కంచండి. యూట్యూబ్ ద్వారా, షేర్ చేయడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తే చదువుతున్నారు వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానాలు నెరవేర్చమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి వ్యాధిగ్రస్తుల్ని, రోగుల్ని అందరినీ కూడా మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నేను గర్భఫలాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వివాహం కాని వారికి వివాహాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి ఉద్యోగాలను బట్టి ఉద్యోగాలు, నా తండ్రి వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో నష్టపోయిన వారిని మీరు లేవనెత్తండి. అలాగే ప్రతి పరిస్థితి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అలాగే తుఫాను కారణంగా తండ్రి నేను ప్రజలకు ఎటువంటి హాని జరగకుండా నీ కాపుదల ఉంచండి, మేలు చేయండి ప్రార్థిస్తున్నాను. దిక్కు స్తోత్రాలు. అలాగే తండ్రి ఈ దినం ప్రభా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకొని ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని, సంవత్సరం అంతా దయకిరీటం ఉంచమని ప్రార్థిస్తూ దినమంతా ఎన్ని బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాల సమస్తములు మీరు తోడండి మాయ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డరా, ప్రభు మనందరితో చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడారు కనుక ప్రతి ఒక్కరూ బలపడ్డారని నమ్ముతున్నాను. అలాగే ఈ దినం ఎవరైతే
మరి పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న మీ అందరికీ క్రీస్తు నామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్.